హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇవాళ రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అక్టోబర్ మొదటి వారంలో దాదాపుగా కుండపోత వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అక్టోబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, ఈశాన్య తెలంగాణ భాగాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇకపోతే మనకి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రస్తుతానికి మోస్తరు వర్షాలు, మధ్యాంధ్ర ప్రాంతాల్లో గుంటూరు, కృష్ణా భాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలోని 1-2 ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం, కడప, కర్నూలు, చిత్తూరు వ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.